చిన్న వయసులోనే ఇప్పుడు చాలా మందికి తలలో తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇలాంటి పిల్లలు తెల్లబడిన జుట్టుతో బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా తెగ ఆందోళన చెందుతున్నారు. తమ వెంట్రుకల రంగు చూసి ఎవరు నవ్వుతారో వెక్కిరిస్తారోనని భయపడుతున్నారు. ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. చిన్నతనంలోనే తెల్ల వెంట్రుకలు రావడానికి కారణాలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి. ఇవే కాకుండా వయసు మీద పడ్డా కూడా నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లబడుతుంది. దీనికి కారణం జుట్టును నల్లగా ఉంచే మెలనిన్ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోవడమే. ఈ తెల్ల జుట్టు కనిపించకుండా కొన్ని రకాల టిప్స్, ట్రిక్స్ ఉన్నాయి. కొన్ని పాయలు తెల్లగా ఉంటే ఆ ప్రాంతంలో కొద్దిగా మస్కారా రాసుకుంటే జుట్టులోని తెల్లదనాన్ని కవరప్ చేస్తుంది. ఇది ఇన్స్టంట్ కిట్కు. అలాగే కాజల్ ని కూడా తెల్ల వెంట్రుకలపై పూస్తే జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. డార్క్ బ్రౌన్ లిప్స్టిక్ ను కూడా తలలోని తెల్లపాయలపై అప్లై చేయొచ్చు. ఇవే కాకుండా ఇంట్లో వస్తువులతో కూడా తెల్ల జుట్టు సమస్యను అధిగమించొచ్చు. 100 మిల్లీగ్రాముల కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు ఆకులు వేయాలి. ఆ రెండింటినీ కలిపి బాగా ఉడకబెట్టాలి. కరివేపాకు ఆకులు నల్ల రంగులోకి మారిన తర్వాత దానిని పొయ్యి మీద నుంచి దించాలి. అది చల్లారిన తర్వాత దాన్ని బాగా పిండి అందులోంచి వచ్చిన ఆయిల్ ని ఒక సీసాలో పోసి గట్టిగా మూత పెట్టాలి. ఈ నూనెను ప్రతిరోజు రాత్రిపూట తలకు రాసుకుని 20 నిమిషాల పాటు మర్దనా చేసుకుని ఆ మర్నాడు తల స్నానం చెయ్యాలి. ఇలా 3-4 సార్లు చేస్తే తెల్ల వెంట్రుకలు దాదాపుగా పోతాయి. జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి, నిమ్మ కీలక పాత్ర పోషిస్తాయి. 1 టీ స్పూన్ ఉసిరి పొడిని కప్పు నీళ్లలో కలిపి స్టవ్ పై పెట్టి అది సగానికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. తర్వాత దానిని స్టవ్ మీద నుంచి దించి అందులో 3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమానికి కొంత నీరు కలిపి తలకు బాగా రుద్దుకుని నీళ్లతో కడిగేసుకోవాలి. నువ్వుల నూనె కూడా జుట్టు నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది. 100 మిల్లీగ్రాముల నువ్వుల నూనె, 100 మిల్లీగ్రాముల కమలాపండు రసం, 50 గ్రాముల మెంతుల పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 3 వారాల పాటు సూర్యరశ్మి కింద ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పెట్టుకుంటే జుట్టుకున్న తెల్లదనం పోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.